1994 నుంచి 2004 వరకు టీడీపీ ప్రభుత్వంలో ఉండి ఎలాంటి ఈ రిజర్వేషన్ సంబంధించి ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోలేదు. పుట్టుస్వామి కమిషన్ ని 6 టైమ్స్ ఎక్స్టెన్షన్ ఇచ్చింది. ఒక్క లైన్ కూడా రిపోర్టు రిజర్వేషన్ కు సంబంధించి ఇవ్వలేదు. 2004 లో అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందు మొహమ్మద్ అలీ షబీర్ గారు శ్రీమతి సోనియా గాంధీ గారిని ముస్లిమ్స్ కి జాబ్స్ లో ఎడ్యుకేషన్ లో చాలా వెనుకబడి ఉంది ముస్లిం కమ్యూనిటీ, వీళ్ళకి మనము రిజర్వేషన్ ఇవ్వాలంటే శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వంలో వచ్చిన 58 రోజుల్లోనే రిజర్వేషన్ జారీ చేయడం జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు మినిస్టర్ మొహమ్మద్ అలీ షబీర్ గారు 5% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ ఆ రిజర్వేషన్ కి హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. కానీ హైకోర్టు 2004లో 5లో ఉన్న జారీ చేసిన రిజర్వేషన్ కి ఆ ఇన్స్టిట్యూషన్స్ లో కంటిన్యూ చేయమని చెప్పింది. మళ్ళీ ఈ లీగల్ బ్యాటిల్ పోరాడుతూ హైకోర్టు ఆదేశం మేరకు 5% నుంచి 4% రిజర్వేషన్ చేయడం జరిగింది. 2007 నుంచి ఇవాళ వరకు దాదాపు 18 సంవత్సరాల ఈ రిజర్వేషన్ ద్వారా ముస్లిమ్స్ రిజర్వేషన్ ద్వారా 14 సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న ముస్లిమ్స్ గ్రూప్స్ కి దాదాపు 20 లక్షల కన్నా ఎక్కువ డాక్టర్లు, ఇంజనీర్లు, ఎండీలు, ఎంబీఏలు, బిఎడ్లు ప్రపంచ దేశాలలో పెద్ద పొజిషన్లో కూడా ఈ రిజర్వేషన్ ద్వారా చదువుకొని పెద్ద పెద్ద స్థాయిలో వాళ్ళు కూర్చున్నారు. ఈ 30 సంవత్సరాల సెలబ్రేషన్స్ ఇంటింటికి చేరాలని అన్ని ముస్లిం కమ్యూనిటీకి ఈ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇచ్చిన రిజర్వేషన్ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రిజర్వేషన్ ని ఎన్ని లీగల్ బ్యాటిల్స్ వచ్చిన తర్వాత కూడా పోరాడుతూ ఇవాళ వరకు కూడా దానికి సపోర్ట్ చేస్తూ వచ్చింది. మీరు చూస్తూనే ఉన్నారు. బీజేపీ అమిత్ షా గారు, నరేంద్ర మోదీ గారు ఎన్నో సందర్భంగా ఈ రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్ మేము తీసేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ రిజర్వేషన్ ని సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్లి కాన్స్టిట్యూషన్ బెంచ్ కి ఇవాళ రెఫర్ అయి ఉంది. ఇప్పటి వరకు కూడా మొహమ్మద్ అలీ షబీర్ గారు దాంట్లో ఇంప్లీడ్ అయ్యి ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్ ని కాపాడుతూ వస్తున్నారు. ఈ సెలబ్రేషన్స్ ఎందుకు జరగాలి? ఎందుకంటే ఈ రిజర్వేషన్ కి ఎంత స్ట్రగుల్ చేస్తున్నామో, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, దీని హిస్టరీ ఏంటి అనేది మా యువతలకి తెలవాలి. తెలుస్తేనే దానికి ఎట్లా ప్రొటెక్ట్ చేయాలనే ఆలోచన అనేది వస్తుంది. సో దానివలన ఈ రాష్ట్రంలోనే కాదు, ఇక్కడ నుంచి ఈ రిజర్వేషన్ ద్వారా బెనిఫిట్ అయిన అందరూ దీని విషయంలో సంబంధించి మేము చేస్తున్న ఈ సెలబ్రేషన్ కి వాళ్ళు స్వయంగానే సొంత వీడియోలు 2 మినిట్స్ వీడియో క్రియేట్ చేసి వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ మేము 25 తారీఖున ఇనాగరల్ సెరమనీ చేద్దాం అనుకున్నాం. కానీ రాబోయే సెప్టెంబర్ 1st వీక్ ఆర్ 2nd వీక్ లో కొత్త పీసీసీ వస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి. ఈ తెలంగాణ రాష్ట్రానికి కొత్త పీసీసీతో కలిసి ఆయన ఆధ్వర్యంలో ఇంకా పెద్ద ఎత్తున ఈ సెలబ్రేషన్ చేయాలని దీనికి సెప్టెంబర్ 1st వీక్ ఆర్ 2nd వీక్ వరకు మేము తీసుకెళ్తున్నాం. ఇదే కాకుండా ఈ రిజర్వేషన్ ని శ్రీమతి సోనియా గాంధీ గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మరియు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, పునిరెడ్డి రోషయ్య గారు అందరూ ఈ రిజర్వేషన్ ని ఆ టైంలో వచ్చిన లీగల్ బ్యాటిల్ ని పోరాడుతూ సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వరకు ఈ రిజర్వేషన్ కొనసాగుతుంది. ఇప్పుడు మేము
ఈ రిజర్వేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తూ ఒక వీడియో లాంచ్ చేస్తున్నాము.